ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. అంత మాత్రమే కాదు, నాకు అక్కతో మరి సమానమైనటువంటి ముసుగు సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ సహోదరికి కూడా నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మరి సిస్టర్ ముసుగు లేడీకి ఏమైందో మనకి అర్థం కాని పరిస్థితి. ఎందుకు అంటే నేను ఈ సడన్గా వీడియో చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, గత 2 నెలలుగా తండ్రి సన్నిధికి సంబంధించినటువంటి వ్యక్తులను, సేవకులను తండ్రి సన్నిధికి ఎవరన్నా సపోర్ట్‌గా నిలిచి మాట్లాడితే దాని విషయంలో మరి ఈ ముసుగు సిస్టర్, ఈ అక్క ఎవరైతే ఉన్నారో చాలా జుగుప్సాకరంగా వ్యవహరిస్తూ, అదేమంటే నేను చక్కగా మాట్లాడతాను, కౌంటర్లో బాగా ఇస్తాను అని తనకు తాను మార్కులు వేసుకుంటూ, తనకు తాను ఫిదా అయిపోతూ, నేను ఎవరు విసిరినటువంటి బాణాన్ని కాదు, నేనే మహిమ కుమారి విషయంలో చూసి తట్టుకోలేక నేను కూడా ఇంటర్ఫియర్ అయ్యాను అని ఈ వ్యక్తి చెప్పుకుంటూ వస్తూ ఉంది. మొన్న చూస్తే మనము మామూలు వీడియోలు పెట్టట్లా. తండ్రి సన్నిధి వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చి క్షమాపణ చెప్పగలుగుతారా? తండ్రి సన్నిధి వాళ్ళు ఎంత అజ్ఞానులా? మరి శాలేమరాజు గారి శిష్యులు శాలేమరాజు గారి సిగ్గు తీశారు, పరువు తీశారు అని మరి ఈ సిస్టర్ ఇదేదో తమ్నైల్స్ పెడతా ఉంది. అందుకని నాకు కాసేపు అర్థం కాల, ఏంటి ఈ సిస్టర్కి ఏమైంది ఈ మధ్యకాలంలో? ఏదైనా మెంటల్గా డిస్టర్బ్ అయిందా? ఈ విషయాలు ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది ఈ వ్యక్తి అని నాకు అర్థమయ్యి మరి నేను కూడా అదే పెట్టాను తమ్నైల్. మీరు చూశారు, ముసుగు సిస్టర్కి ఏమైంది అని. ఎందుకు నేను అలా తమ్నైల్ పెట్టవలసింది, ఇలాంటి మాటలు ఎందుకు నేను మాట్లాడవలసి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, సహోదరి మొన్న ఒక మాట అంది, నేను మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉన్నాను, ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంటున్నాను. నేను మహిమా సిస్టర్ విషయంలో మీరు న్యాయం చేయండి. నేను అప్పుడు అదే అడుగుతున్నా, ఇప్పుడు అదే అడుగుతున్నాను. కానీ తండ్రి సన్నిధి వాళ్ళకి సిగ్గు లేదు, తండ్రి సన్నిధి వాళ్ళకి దేవుని భయం లేదు. జాన్ పాల్ గారిని మరి అలా పెడితే అలా తమ్నైల్స్ పెట్టి పళ్ళు, ముఖము, ముక్కు, పెదాలు ఇలా చూపిస్తున్నారు. మీ శాలేమరాజు గారిని అలా చూపిస్తారా? ఎందుకు మీరు అలా చేస్తున్నారు? మీ తండ్రి సన్నిధి వాళ్ళని మాట్లాడుతూ ఉంది. నేను అంటున్నాను, ఈ ముసుగు లేడీతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను. అక్క, ఇప్పుడు చూస్తున్నావు నువ్వు జాన్ పాల్ గారి యొక్క వీడియోలు, గతంలోకి వెళ్ళి చూడమ్మా ఒకసారి. అసలు ముందు శాలేమరాజు గారి మీద, మినిస్ట్రీ మీద గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థనా తోట కట్టక ముందు నుంచే ఆ ప్రార్థనా తోట ఆయన కొని పరిశుద్ధుల కొరకు ఆయన ఏర్పాటు చేసేటువంటి ఆ స్థలం విషయంలో కాకముందే, మెసేజ్ విషయంలో కూడా అసలు ముందు మినిస్ట్రీ మీదకి వచ్చి కదిలిచ్చింది ఎవరు అనేది ఒకసారి గతంలోకి వెళ్ళి చూడక్క. గతంలోకి వెళ్ళి చూడు. నువ్వు మహిమ కుమారికి సంబంధించిన వ్యవహారం మాట్లాడకుండా మీరు ఎందుకు ఇవన్నీ ప్రస్తావన తీసుకొస్తున్నారు? ఎనోష్ పాల గురించి, భాను మేకలా గురించి ఎందుకు నువ్వు ఇంతగా నాకు అదేనే అంటుంది. ఏమైంది నీకు? నీకు ఒకవేళ ఆరోగ్యం బాగోకపోతే వెళ్ళి చూయించుకో. ఒకవేళ నీకు మ్యారేజ్ అయ్యి ఉంటే భర్త ఉంటాడు కదక్క, వెళ్ళి చూయించుకో. ఏమంటే నాకు ఏదో అయిపోతా ఉంది, నాకు ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. అసలు మహిమ సిస్టర్ విషయంలో నేను మహిమ గురించి మాట్లాడకుండా నేను వీళ్ళందరి వ్యవహారం గురించి మాట్లాడుతున్నాను. నాకు కొంచెం మెంటల్గా నేను ఏమైనా డిస్టర్బ్ అయ్యానేమో, నాకు కొంచెం చూపించండి అని అడుగు. బావగారిని అడుగు, ఇబ్బంది ఏం లేదు. ముసుగు లేడీ అక్క, బావగారిని అడుగు, ఇబ్బంది ఏం లేదు. ఒక తమ్ముడుగా చెబుతున్నా. ఎందుకంటే మీరు అలా మాట్లాడుతూ ఉంటే జాన్ పాల్ విషయంలో నాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. అరే, గతంలో ఈ సిస్టర్ ఏమైంది? అసలు తండ్రి సన్నిధి మినిస్ట్రీ మీద గతంలో అతను విసినటువంటి మాటలు కానివ్వండి, ఇప్పుడు ఏదో మేము మురికికుంటా ఏమండి ఏదన్నా చిన్న చిన్న పేర్లు పెట్టి తమ్ముళ్ళు పెడుతుంటే నీకు అంత కోపం వస్తుంది. జాన్ పాల్ విషయంలో, వికారి విషయంలో
మరి అసలు స్టార్టింగ్ మినిస్ట్రీని కదిలిచ్చింది ఎవరో, చిలకలని పేరు పెట్టింది ఎవరో? మరి గతంలోకి వెళ్ళి చూడాలి కదా అక్క, గతంలోకి వెళ్ళి చూడాలి కదక్క. నీకు ఏదైనా శారీరకంగా బాగోకపోతే బావగారిని అడిగి చక్కగా చూపించుకోవచ్చు కదక్క. మహిమ కుమారి విషయం మాట్లాడకుండా ఇదన్నీ ఎందుకక్క నీకు? నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పాక. రాత్రి కూడా, నిన్న మొన్న రాత్రి కూడా భావని మేకల గారు మరి మొదటి సాక్షి, రెండవ సాక్షి, మూడవ సాక్షి అని కూడా వీడియోలు పెడుతున్నాడు. మొన్న కూడా అతను చేసిన వీడియోలో ఒక్క ఆధారం చూపించమంటే మీరెందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని భాను మేకలా గారు కూడా మరి కారులో కూర్చొని ఒక వీడియో చేశాడు. నేను అదే అడుగుతున్నా, ఒక్క ఆధారం. ఇప్పుడు ఆయన వాళ్ళ ఆ వీడియోలో ప్రత్యక్ష సాక్షుల దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తున్నాడు. నీకంత ప్రేమ ఉంటే మహిమ కుమారి విషయంలో నువ్వు కూడా వెళ్ళి ఏమైంది సహోదరి, నేను వీడియో చేస్తానరా, నువ్వు లైవ్లోకి వచ్చి కూర్చో, మరి నీ తరపునకి ఎవరిని ఉన్నారా వాళ్ళని కూడా తెచ్చుకో, వాళ్ళని అడిగేద్దాము, వాళ్ళని కడిగేద్దాము, వాళ్ళ బండారం బయట పెడదాము అని నువ్వు కూడా ప్రత్యక్ష సాక్షులను తీసుకొచ్చి మాట్లాడించు. 3 రోజులుగా చేస్తుంది అదే భాను మేకల గారు. వాస్తవానికి భాను మేకల తండ్రి సన్నిధి కాదు, యూనివర్స్ పాల్ గారు తండ్రి సన్నిధి కాదు. వాళ్ళకి అర్థమైంది ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీద, సేవకుల మీద ఈ వీకేఆర్ అనే వ్యక్తి, మరి జాన్ పాల్ అనే వ్యక్తి భారీగా కుట్ర పన్నారు. ఈ మధ్యలోనికి సంబంధం లేని వ్యక్తి ముసుగు సిస్టర్ వచ్చి ఇంటర్ఫీర్ అయ్యారు అని వాళ్ళకు కూడా మండి వీడియోలు చేస్తున్నారు. ఒక్క ఆధారం చూపించమంటే మీరు చూపించకుండా అదేమంటే ఎట్లా ఉంటాయి ఆధారాలు? 4 గోడల మధ్యలో జరిగిన ఆధారాలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి మరలా మీరే మాట్లాడతారు. మరి అతని దగ్గర ఆడియో కాల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రత్యేక సాక్షులను తీసుకొచ్చి మరి ఆయన మాట్లాడిస్తున్నాడు. మరి అంతకుముందు కూడా అక్కడ స్థానికంగా ఉన్న సంఘస్థులు ఆమె గురించి చెప్పారు. ఇప్పుడు మేమంటే చెప్పామనుకో ఆమె గురించి, అక్కడ ఉన్న స్థానిక సేవకులు ఆమె గురించి ఎందుకు చెప్పాలి? శాంతివర్ధన కానీ, వాళ్ళ కొడుకు విషయంలో జరిగిన వ్యవహారం కానీ, మరి ఇవన్నీ ఏంటి నాకు అర్థం కాల. నీ తరపున కామెంట్ పెట్టే వాళ్ళకి సిగ్గు లేదు. నీకు మరి ఆలోచించేయాలి కదక్క. అక్కడున్న స్థానికంగా ఎస్ఐ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏంటి ఏమైంది నీకు? నాకు అర్థం కాదు. మెంటల్గా డిస్టర్బ్ అయితే చూయించుకో. నువ్వు ఈ విధంగా వీడియోలు చేస్తున్నావంటే నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, మరి నీ భర్త నీకు అనుమతించాడో, లేదంటే నీ భర్త అనుమతి లేకుండా నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తున్నావు. నాకు అర్థం కావట్లా. నాకు చాలా బాధగా ఉంది అక్క నువ్వు ఇలా మాట్లాడటం. ఎవరు మమ్మల్ని అంటున్నందు కాదక్కో, నీ ఆరోగ్య పరిస్థితి ఏమైపోతుందని మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నువ్వు కూడా ఒక క్రిస్టియన్ సహోదరివి కదా. ఒక ఆధారం చూపించి మాట్లాడమ్మా ఇప్పటికైనా. ఏదేదో గతంలో మాట్లాడిన మాటలే తవ్వుకుంటూ తీసుకొచ్చి వీడియోలు పెడతా ఉంటే ప్రయోజనం లేదక్క. మాట్లాడు, తప్పు కాదు. ప్రశ్నించు, తప్పు కాదు. కానీ విత్ ప్రూఫ్స్తో మాట్లాడు. నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. అవతల వ్యక్తులు ప్రూఫ్స్, సాక్షులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. ఒక్క ఆధారం లేకుండా వీళ్ళు ఇలా చేస్తున్నారని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది ప్రభుకుమార్కి, మహిమ కుమారి కాదు. అసలు మహిమ కుమారి సైలెంట్ అయిపోయింది. నువ్వు సైలెంట్ అవడానికి నీ మనసు ఒప్పుకోవట్లా. మహిమ కుమారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళ అమ్మ నాన్న తోడికి రాలేదు. మరి నేను అది అడుగుతున్న కూడా మొదటి నుంచి ఇదేగా సమాధానం ఏది? ఆలోచన చేసి ఆరోగ్యం కాపాడుకోక